హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ రుచి వాహిని. ఇవాళ మనము మిర్చి పికల్ చేయబోతున్నాము. దిస్ ఇస్ ఆల్సో మహారాష్ట్ర డిష్ అన్నమాట. సో స్టార్ట్ చేద్దామా మరి. మిర్చి పిక్కలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మిరపకాయలు పావు కిలో, ఆవాల పొడి హాఫ్ కప్పు, మెంతి పొడి 2 టేబుల్ స్పూన్స్, పసుపు 2 స్పూన్స్, ఇంగువ 1.5 స్పూను, లెమన్ జ్యూసు 1 కప్పు, ఆయిల్ హాఫ్ కప్పు, పోపుకు ఆవాలు 1.5 స్పూను, సాల్ట్ 1/4 కప్పు. ఇందులో ఒకటే ఒక జాగ్రత్త ఏం తీసుకోవాలంటే, మీరు మిరపకాయలు తెస్తారు కదా, ఫస్ట్ మిరపకాయలు తడిబట్టతో బాగా తుడిచేసేసి అవి ఫ్యాన్ కింద కొంచెం ఆరనియాలి. ఎందుకంటే తేమ ఉంటే మళ్ళీ ఇలానే పెట్టేశారనుకోండి మీరు, మీ పికల్ బూజు వచ్చేస్తుంది. అందుకు అది మాత్రం తడి లేకుండా చూసుకోండి. నేను పావు కిలో మిర్చి ఇలా కట్ చేసి పెట్టాను. మిరపకాయలు మీరు ఇలా పొడుగా ఉండేవి తీసుకుంటే కాస్త కారం తక్కువ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. చిన్నగా ఉండేవి గ్రీన్ ఉండే మిరపకాయలు ఉంటాయి కదా, అవి కొంచెం కారం ఉంటాయి కాబట్టి కారం ఇష్టపడే వాళ్ళు అదే మిరపకాయలు తీసుకోండి. కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు ఈ మిరపకాయలు వాడచ్చు. సో పావు కిలో మిర్చి తీసుకున్నాను, ఇలా కట్ చేశాను. కట్ చేయడం కూడా మీరు ఇలా అయినా కట్ చేయొచ్చు, లేదు మీ ఇష్టము ఇలా నిలువుగా కూడా కట్ చేయొచ్చు అన్నమాట. తర్వాత ఇవి ఆవాలు మనం రెడ్ ఎర్ర ఆవాలు ఉంటాయి కదా పికిల్స్కి వేసేవి, అవి తీసుకున్నాను. అవి తీసుకొని ఇది హాఫ్ కటోరీ తీసుకుంటే చాలు. పొడి చేశాను. ఆవాలు హాఫ్ కటోరీ తీసుకుంటే చాలు. తర్వాత మెంతులు కాస్త ఫ్రై చేసేసి, డ్రై ఫ్రైనే చేశాను. 2 స్పూన్లు మెంతులు, అది పొడి చేసి పెట్టాను అనమాట. సో ఇవన్నీ మనకి ఇంగ్రీడియంట్స్ అనమాట. తర్వాత పోపు వేయడానికని హాఫ్ కటోరీ ఆయిల్ వేడి చేయడానికి పెట్టేద్దాము. అంతవరకు మనం అన్నీ కలిపేంత వరకు కాస్త వేడి అవుతుంటుంది. ఇది లాస్ట్లో పోపు వేసాం అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ నిమ్మరసం కూడా ఇప్పుడు నేను ఇంత 1 కటోరీ తీసుకున్నాను. మీకు ఇంకా కొంచెం పులుపు తినేవాళ్ళు అనుకోండి, ఇంకా కాస్త 2 నిమ్మకాయల రసం, మీరు నిమ్మపండు రసం యాడ్ చేయొచ్చు. నేను తీసుకున్నాను. ఈ నిమ్మపండు రసంలో మనం ఆవ పొడి తీసుకున్నాం కదా, ఈ ఆవ పొడి హాఫ్ కటోరీ ఆవ పొడి ఇందులో వేసేయాలన్నమాట. ఇందులో వేసి బాగా కలపండి. ఈ కలిపిన మిశ్రమంలో ఇప్పుడు 1 స్పూను పసుపు, ఈ మెంతులు డ్రై ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఇవి 2 స్పూన్లు వేయండి. ఎక్కువ వేయకండి, ఎందుకంటే మళ్ళీ చేదవుతుంది. 1/4 కప్పు ఉప్పు తీసుకున్నాం కదా, ఆ ఉప్పు కూడా ఇదే మిశ్రమంలో వేసేయాలి. ఇదంతా మిశ్రమం బాగా కలిపేసేసి, ఇప్పుడు ఈ మిశ్రమం అంతా ఈ మిర్చి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మిర్చిలో వేసేయాలి. కొంచెం పులుపు తినే వాళ్ళైతే ఇంకా 2 లెమన్ జ్యూస్ వేసుకోవచ్చు. ఇవన్నీ ఈ మిశ్రమం అంతా కలిపిన తర్వాత, ఈ మిశ్రమం అంతా ఇందులో వేసాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఈ మిరపకాయలకు బాగా కలిపాలి. అంత మిశ్రమం అంతా కలిపేసేసి, ఇదంతా కలిపిన తర్వాత ఇంకా పైన దానికి పోపు వేయాలి. ఇందులోనే ఫస్ట్ 1 స్పూను ఇంగువ వేసేద్దాం. సో 1.5 స్పూన్ ఈ పోపులో నూనె కాస్త వేడయ్యాక 1.5 స్పూను ఆవాలు వేసాను, 1 స్పూను పసుపు వేస్తున్నాను, ఇంకా కాస్త ఇంగువ వేస్తున్నాను, 1/2 స్పూన్ అంత ఇంగువ వేస్తున్నాను. పోపు కాస్త చల్లబడాక అందులో కలిపేసాను. పోపు వేసిన నూనె కొంచెం చల్లారింది. ఈ చల్లారిన నూనెను ఇందులో వేసాను. వేసేసి బాగా కలపాలి. సో ఇది రెడీ అయిపోయింది పికల్, మిరపకాయ పికల్. ఇప్పుడు ఇది బాగా కలిపాం కదా, ఇది ఎయిర్ టైట్ బాటిల్లో వేసి పెట్టాలి. సో మన మిర్చి పికల్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇది మనము 3-4 డేస్ బయట పెట్టేసేసి, 3rd డే కాస్త కలపండి. దీన్ని కలిపిన తర్వాత ఇది బాగా నానాలి. ఆ నిమ్మరసంలో
నూనెలో బాగా నానిన తర్వాత ఇలా మూత పెట్టేసేయండి. థర్డ్ డే మాత్రం కలపండి. ఓ 4 డేస్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేయచ్చు మీరు. ఇది నిలువగా ఉంటుంది ఈ పచ్చడి. ఈ పచ్చడి మీరు ఇడ్లీతో అయినా తినొచ్చు, పరాటాతో అయినా తినొచ్చు, రోటీతో అయినా తినొచ్చు, అన్నంలో కూడా కలుపుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే కూడా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో సెలవు మరి.